ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈవేళ అనకాపల్లి, కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేస్తారు. కాసేపట్లో చోడవరంలో జగన్ బహిరంగ సభ ఉంటుంది. మధ్యాహ్నం పి గన్నవరంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పొన్నూరు బహిరంగ సభలో సీఎం జగన్ రోడ్ షో, కార్నర్ మీటింగుల్లో మాట్లాడతారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఈవేళ అనకాపల్లి, కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేస్తారు. కాసేపట్లో చోడవరంలో జగన్ బహిరంగ సభ ఉంటుంది. మధ్యాహ్నం పి గన్నవరంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ రోజు జగన్ సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. వరుస పర్యటనతో బిజీగా ఉన్నారు. ఎలా ఉండబోతున్నాయి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల సిద్ధం పేరుతోటి బస్సు యాత్రలు పూర్తి స్థాయిలో ముగించిన నేపథ్యంలో ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా మొత్తం 175 నియోజకవర్గాల్లో కీలకంగా ఎక్కడ ఏ ప్రాంతాల్లో అయితే కాస్తంత బలహీనత ఉండి ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా లేదు అనేటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంచుకొని ముందుగా ఆయా స్థానాల్లో తన బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను తమ వైపు మరోసారి తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ సభలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఏకబిగిన ఉదయం నుంచి సాయంత్రం లోపు మొత్తం 3 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే అనకాపల్లి, మరోవైపు కోనసీమ జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఈ రోజు పర్యటనను షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 10 గంటల కంటే మరి కాసేపట్లో చోడవరంలో జగన్ బహిరంగ సభ నిర్వహించడం, మరోవైపు మధ్యాహ్నం 12:30కు పి గన్నవరంలో బహిరంగ సభ, ఇంకో పక్క మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పొన్నూరులో బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో చోడవరం చేరుకుంటారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు, మరోవైపు అభిమానులు, కార్యకర్తలందరూ కూడాను భారీగా చోడవరం చేరుకున్నారు. ఇంకో పక్క మధ్యాహ్నం 12:30 గంటలకు పి గన్నవరంలో జరిగేటువంటి బహిరంగ సభకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. జ్యోతి, ఇక జగన్ ఇస్తున్న హామీలపై ఎటువంటి స్పందన వస్తోంది? ఖచ్చితంగా గతంలో ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి, ఏవైతే హామీలు ఇచ్చి మేనిఫెస్టో పొందుపరిచిన అంశాలను ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే 99.5% అమలు చేశామని చెప్పి 2 రోజుల క్రితం జగన్ కొత్తగా 2024 ఎన్నికల నేపథ్యంలో గెలిచిన తర్వాత తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసి ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆ ప్రకారంగానే మరోసారి మరింత పేద ప్రజలకు, లబ్ధిదారులందరూ కూడాను మేలు చేసేందుకు తమ మేనిఫెస్టో ఉంటుందని చెప్పి ఒక బైబిల్, ఖురాను, అదేవిధంగా భగవద్గీత తరహాలోనే తాను మేనిఫెస్టోను భావిస్తూ ప్రజలందరికీ కూడాను అందుబాటులో ఉంచేలాగా నేను తీసుకొస్తానని చెప్పినట్టుగానే తాజాగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీని పట్ల బ్యాలెన్సింగ్ గా ఉంది. అంటే 2 వర్గాలు, ఇటు సామాన్య మధ్యతరగతి ప్రజలు కావచ్చు, ఆదాయ వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా భిన్న కథనాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే ఇది ఇప్పటికే ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో ఇప్పటికే రాష్ట్రం అప్పుడు ఊబిలో కూరుకున్న నేపథ్యంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వీటిని ఇంప్లిమెంట్ చేస్తాడు అనేది ఒక ప్రశ్నార్థకం ఉందని చెప్పి కొంతమంది వర్గాలు చెప్తుంటే, మరోవైపు కొంతమంది అయితే ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ప్రజలు భావిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇటు అధికార పార్టీ మేనిఫెస్టో నేపథ్యంలో భిన్న కథనాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.